అంటే మనుష్య జాతి మొత్తం ఏమైపోయిందంటే ఆదాము ఆ ఫ్రూట్ తినిన తర్వాత, ఆదాము ఆ తినకూడదు అన్న పండుని తినిన తర్వాత, అవ్వ తినిన తర్వాత, వీళ్ళిద్దరు తినిన తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరూ ఏమైపోయారంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండే ఆ స్థితి. ఏ స్థితి అంటే గౌరవం, ఆ స్థితి, ఆ మహిమ వస్త్రాలు, ఆ దైవత్వపు స్థితి, ఏదైతే దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే స్థితి ఏదైతే ఉందో దాన్ని కోల్పోయారు. దేవుని కుమారులు అనే స్థితి కోల్పోయి సర్ప సంతానము అనే స్థితిలోకి ఎవరు వచ్చేసినారు? మానవ జాతి మొత్తం వచ్చేసింది. మానవ జాతి మొత్తము సర్ప సంతానముగా, సాతాను యొక్క సంతానముగా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి కుమారులు నరకానికి వెళ్తారు? సర్ప సంతానం. సాతాను కుమారులు అంతా ఎక్కడికి వెళ్తారు? సాతాను ఎక్కడికి వెళ్ళారు? నరకానికి వెళ్ళారు. వాడి పాతాళం వాళ్ళు, వాళ్ళ ఊరు నరకము, వాళ్ళ ఊరు పాతాళం. వాళ్ళ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ సంతానాలను ఎక్కడికి వెళ్తారు? మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళిన వాళ్ళని ఏమంటారు? నశించిన వారు అంటారు. అందరూ ఏమంటారు? నశించిన వారు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు నశించారంటే సమస్త మానవ జాతి ఎక్కడ వరకు? యేసుక్రీస్తు రానంత వరకు నశించిపోయిన జాతి మానవ జాతి. యేసుక్రీస్తు రాకడ వరకు, ఆయన సిలువ వరకు ఎక్కడ ఉంది? చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. ఆదాము పాతాళానికి వెళ్ళారు, అబ్రహాం పాతాళానికి వెళ్ళాడు, మోసెస్ పాతాళానికి వెళ్ళాడు. వీళ్ళంతా పెద్ద పెద్ద ప్రవక్తలే, కానీ వీళ్ళంతా సాతాను యొక్క హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. ఎందుకున్నారు? యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు, ఆయన మరణము ఇంకా అవ్వలేదు, నిర్గమనం ఇంకా కాలేదు. అందుకు ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళారంటే సాతాను సంతానంగా మారి, సర్ప సంతానంగా మారి, సాతాను ఆజ్ఞని అనుసరించి దేవుడు ఆయన ఎలా అందించాడు? తినద్దు అన్నాడు. తింటే నిశ్చయముగా చచ్చెదరు, తింటే నిశ్చయంగా చచ్చెదరు ఉంటాడు. తినద్దు అనే మాట విన్నవాడు దేవుని కుమారుడు అవుతాడు. ఎందుకంటే చెప్పింది దేవుడు కాబట్టి దేవుని కుమారుడు అవుతాడు. సాతాను తిను అని చెప్పినవాడు, సాతాను వాడు అబద్ధం చెప్పి తిను అని చెప్పినవాడు, వాడిని చెప్పిన మాట వింటే వాడి కుమారుడు. ఎవరి మాట వింటారు? దేవుని మాట వింటే దేవుని కుమారుడు, సాతాను మాట వింటే సాతాను కుమారుడు. అలా వాళ్ళు నశించిపోయిన స్థితిలోకి వెళ్ళారు. దేవుని మాట ప్రకారంగా మరణించిన వెంటనే వాళ్ళ స్థితి ఏమైపోయిందంటే నరకానికి వెళ్ళిపోయింది. అలా ఈరోజు పరిశుద్ధులు, దేవుని వాళ్ళందరూ, ప్రవక్తలు, వీళ్ళంతా ఏమైపోయారంటే చనిపోయిన తర్వాత పాతాళానికి చేరుకున్నారు. వీళ్ళందరూ పాతాళానికి చేరుకున్న తర్వాత వాళ్ళని నిర్గమనం చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించారు. వారు ఒక్కరి గురించే కాదు, కానీ మొత్తం ఈ రోజు ఉన్న ప్రతి మానవ జాతి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని పరలోక రాజ్యానికి చేర్చబడడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఆయన విశ్వసించిన ప్రతి వారు ఏమవుతారంటే నిత్య జీవం పొందుకుంటారు, పరలోకం పొందుకుంటారు, నశించి నరకానికి పోరు. ఎక్కడైతే ఆదాము ఓడిపోయారో అక్కడే యేసుక్రీస్తు వారు జయించిన వారు అయినారు. ఆ శోధనలు ఈరోజు చూద్దామా? ఆ శోధనలు ఎక్కడ? మత్తయి సువార్త 4 యేసుక్రీస్తు వారిని ప్రతి విషయంలో సాతాను ఎలా శోధించింది సార్? నా కాళ్ళు ముక్కున్నావంటే నేను నీకు సమస్త రాజ్య మహిమలన్నీ, ఈ ప్రపంచం మొత్తం మహిమలన్నీ నా కాళ్ళు ముక్కున్నావంటే నేను చూపిస్తాను. నీకు ఎలా చూపించాను? యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి, యేసుక్రీస్తు వారికి ఏదైతే దేవుడు ఇచ్చిన ఆదాముకి, ఏదైతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన దైవత్వపు ఏది ఎవరు ఏమంటారంటే ఏలండి అని చెప్పారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని ఏలండి అని చెప్పాడు. ఎవరికి ఇచ్చిన ఈ వాగ్దానం చెప్పండి? ఆదాము దేవుని కుమారులకు ఇచ్చిన వాగ్దానం. దేవుని కుమారులకు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు? ఆజ్ఞని అతిక్రమించి మనం కోల్పోయాము. అదే చేసింది, ఆజ్ఞ తప్పెట్టు చేసి ఆ వాగ్దానాన్ని దొంగలించింది. దొంగలించిన తర్వాత ఆ రాజ్య మహిమలంతా చూపిస్తాను యేసుక్రీస్తు వారికి. ఎందుకు? దేవుని కుమారుడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా? క్వశ్చన్ చేసింది. దేవుని కుమారుడు అయితే ఈ పైనుంచి దూకునండి, దూకే పైనుంచి దూకు, దేవతలను కాపాడతారు కదా, దూకే అండి. ఆ వాక్యం చదువుతున్నాం 7వ వచనం కదా, 4:7 అంటే అని రాయబడింది కదా, ఇలా రాయబడింది కదా బైబిల్లో, ఇలా ఆజ్ఞ
ఇట్లా నీ గురించి ఏదో చెప్పినారు కదా దూకొచ్చు కదా అని. అప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యంతో ఎలాంటి కోట్ చేశారంటే, నీ దేవుడైన ప్రభువైన నీ దేవుడైన నీవు శోధింపవలదు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట రాయబడినని వారితో చెప్పారు. మరొక చోట ఏమని రాయబడిందంట? శోధించద్దు, నీ దేవుడిని ఏమోని శోధించకూడదు, నువ్వు పరీక్షించకూడదు. దేవుడు నిన్ను పరీక్షించచ్చు కానీ నువ్వు దేవుడిని పరీక్షించకూడదు. నువ్వు ఈ రోజుల్లో దేవుడు చాలా మంది అంటుంటారు, యేసుక్రీస్తు వారిని కూడా సిలువ ఎక్కినప్పుడు నువ్వు దేవుడికి మందలే కదా, సిలువ నుంచి దిగిపోవచ్చు కదా, మమ్మల్ని రక్షించచ్చు కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా. ఇలాంటి మీ జీవితాల్లో కూడా ఎంతో మంది శోధనలు ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడు సాతాను గారు ఎన్నోసార్లు మిమ్మల్ని కూడా అపహాస్యం చేస్తూ ఉంటారు. నువ్వు దేవుడి కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు నమ్మితే, నువ్వు దేవుడి బిడ్డలైతే విజయ్ అది చేయి, నువ్వు అంచు ధూము, అది తాగు చెప్తాను కదా. ఏంటంటే విషపూరితమైన సర్పాలను కాటు వేసినా మీకేం కాదు అనే ఒక వాక్యం ఉంది. అంత మాత్రం వేసి సర్పాలతో కాటెప్పించుకోవడం ఇలాగని చేయకూడదు. ఎందుకంటే శోధించకూడదు, దేవుణ్ణి పరీక్షించకూడదు, దేవుడు శోధించకూడదు. ఎవరో రచ్చగొట్టాడని వచ్చిపోయి నీ జీవితంలో దేవుడు అనుకున్న చిత్తాన్ని నెరవేర్చకుండా నీ జీవితాన్ని సొగముగా ముగించే ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకో, ఇలా ఎన్నోసార్లు శోధిస్తుంటే ఎన్నో రకాలుగా మీ జీవితంలోకి శోధన సాధారణంగా తీసుకొని వచ్చి ఉంటాడు. ఆ శోధన ఎలా యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు, మీరు ఎలా ఎదుర్కోవాలి? మనుషులు ఆకలి గురించి ఆయన శోధించింది. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, 40 రోజులు ఉపవాసం ఉంది. దేవుడి కుమారుడు ఆయన అద్భుతాలు చేయగలడు. రాళ్ళను రొట్టెలు చేసుకొని తిని బ్రతికేసే ఎక్కువ, రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అంటాడు. అప్పుడు ఏమంటే యేసుక్రీస్తు వారు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడి మాట ప్రతి మాట వలన జీవించును అనే మాట చెప్పాడు. అలా సాతాన్ని ఎన్నిసార్లు శోధించిన వాక్యంతో ఆయన ఆ శోధన జయించిన వాడు. అలా ఈరోజు సాతాన్ ఈరోజు నీకు ఎన్నో ఆఫర్లు ఇచ్చిండొచ్చు. ఈ సమస్తమైన ప్రపంచపూర్వక మహిమలన్నిటినీ కూర్చోబెట్టి నీకు చూపిస్తా ఉంటాడు. వాడు చూపించే శోధన, వాడు ఇచ్చే ఆశీర్వాదము కూడా నీకు శాశ్వతంగా ఉండదు. వాడు చూపించేదంత అబద్ధం, ఊరికే లైట్గా చూపిస్తాడు నీకు. అన్ని రుచులన్నీ చూపిస్తాడు, అవన్నీ శాశ్వతమైనది కాదు. ఊరికి అట్లా లైట్ అన్నింటినీ చూపించి అన్ని మహిమలను చూపించి చేసి అవి చివరికి నువ్వు ఎలాంటి స్థితిలోకి వెళ్తావంటే దిక్కుమాల స్థితిలోకి వెళ్ళిపోతావు. వాడు మోసం ఎంతవరకంటే వాడు లాక్కునేంత వరకే. లాక్కోవడం నీ దగ్గర నువ్వు రావాలంటే వాడి దగ్గరకు వచ్చి వాడిని దాసులు పోవాలి. దాసులు వెళ్ళినా నుంచి వాడి నీతో ఆనుకోవడం మొదలు పెడతాడు. నిన్ను వెళ్తాడు వాడు. అలా సాతాను ఎన్నోసార్లు వాళ్ళని మోసపించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సాతాను ఇచ్చే ఆఫర్లన్నింటినీ ఏం చేయాలంటే మనము తోసివేయాలి. సాతాను ఆఫర్ల నుంచి కాదని దేవుడు మనల్ని ఎలాంటి నిత్య మహిమలో ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ రోజే సాతాను మాట వింటే ఏ స్థితిలో ఉండు, యేసుక్రీస్తు వారు దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించినాడు. దేవుని చిత్తం ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది. సిలువ వేయబడాలి, అవమానం పొందుకోవాలి. ఎంతో మంది ఎంత పొగడ్తలతో యేసుక్రీస్తు వారిని పిలిచేవారు. రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆయనకు అవన్నీ ఆయన దాని మీద వస్తానంటే వస్త్రాలు పంచి మకలాధారం చేసుకుంటాం కదా మనమంతా. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఊరేగించబడ్డాడు, ఘనముగా ఊరేగించబడ్డాడు. వస్త్రాన్ని వేసినారు, కింద మట్టలు వేసినారు. ఆయన ఎంత అంటే అంత గొప్పగా ఆలోచించినారు, ఆయన అంత గొప్పతనంలో ఉన్నాడు. అలాంటి గొప్ప స్థాయిని అనుభవించిన యేసుక్రీస్తు వారు భూమి మీద అదే మనుషుల మధ్యలో రాళ్ళతో కొట్టించుకుంటా, కొరడాలతో కొట్టించుకుంటా, ఎంగిలి ఊస్తా, ఘోరమైన అవమానాలు, మాటలు, మనిషిని దారుణమైన మాటలతో, చిత్రహింసలతో ఆ సిలువని ఎక్కాలి. అలాంటి సిలువని ఎలా ధరించాలంటే యేసుక్రీస్తు వారు అంత దారుణంగా వస్త్రాలు చించేస్తారు. ఆయన వస్త్రాలు అన్నీ కూడా చించేస్తారు. వస్త్రాలు చీట్లు వేసుకున్నారు. మంచి నీళ్ళు తాగడానికి ఆ స్థితిలో మంచినీళ్ళు తాగడానికి చచ్చిపోయి కొంచెం మంచినీళ్ళు ఏమని చెప్తే చేదు చిరకనిస్తున్నారు. చేదు నీళ్ళనిచ్చి తాగనిస్తున్నారు. ఎలాంటి స్థితి అంటే అండి, ప్రభు ఎందుకు నా చేయి విడిచిపెట్టాను? ఆయన దేవుడిని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ప్రభు ఎందుకు చేయి విడిచిపెట్టాను? ఆయన సందిగ్ధం ఏంటంటే, దేవుడు నిజంగా చేయి విడిచిపెట్టేశాడేమో, ఇంకా నా పని అయిపోయిందేమో,
అసలు నేను ఎలాంటి అనుమానం దొరుకుతుంది? మనము భూమి మీదకి వచ్చాడు, ఎన్నో మహిమలు చేశాడు, చివరికి దేవుడు విడిచిపెట్టిన తర్వాత గాఢాంధకారం కమ్ముతుంది. ఎలాంటి గాఢాంధకారం కమ్ముతుందంటే, దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత అర్థం కాదు, గాఢాంధకారం కమ్మింది, అవమానం, నిందలు, ఈ స్థితి నన్ను నరకాన్ని తీసుకోబడుతుంది. ఎందుకంటే పాపముగా చేయబడ్డాడు. దేవుడు ఎందుకు చేయి విడిచిపెట్టాడంటే పాపముగా చేయబడ్డప్పుడు. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించుకోవా, ఈ గిన్నె నేను తాగలేను, ఈ గిన్నె తొలగించు అంటారు. ఆయన గిన్నె ఏమిటి అంటే ఈ లోక పాపం అంతా ఆయన మీద మోపబడ్డారు. ఆ లోక పాపం అంతా ఆయన మీద కనపడ్డారు. పాపపు వ్యవస్థ మొత్తం ఆయన మీద కనపడ్డారు. ఆయన ఎలా కనపడ్డాడంటే దేవుడికి పాపముగా కనపడ్డాడు. పాపముగా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కనపడ్డాడో అప్పుడు యేసుక్రీస్తు వారు చెయ్యి వదిలేస్తాడు. చెయ్యి దేవుడు వదిలేసిన చెయ్యాలి. యేసుక్రీస్తు వారు చెయ్యి దేవుడు వదిలేసిన పాపముగా కనపడిన ఆ యేసుక్రీస్తు వారు ఏమైపోయాడంటే అవమానాల పాలు, నిందల పాలు, శ్రమల పాలు, హింసల పాలైనాడు. సిలువ వేయబడ్డాడు, మరణించినాడు. తర్వాత ఆయన మరణించి 3వ దినమున ఏం జరిగిందంటే లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమికి ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని. ఎక్కడ నశించిపోయారు? చెప్పండి. ప్రసంగంతా వినేసి చెప్పుకున్నాం. పాపం వలన ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞని ఏం చేశారు? అతిక్రమించినారు. అతిక్రమించి నరకానికి వెళ్ళారు. ఆయన మరణించి 3వ దినమున ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కూడా నరకానికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు వారు పాపముగా కనపడ్డాడు. పాపము ఆయన మీద ఉంది. లోక పాపాలని యేసుక్రీస్తు మీద ఉంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు పాపాలకు వెళ్ళాడు. వెళ్ళి చెరగా ఈ పరిశుద్ధులు ఉన్నారు కదా, పరిశుద్ధులు పేరు ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సమూయేలు, ప్రవక్తలంతా ఎవరి రాక కోసం ఎదురు చూసినారు? యేసుక్రీస్తు రాక కోసం ఎదురు చూసినారు. ఆ ఎదురు చూపులు పాతాళంలో, చెరలో, సాతాను అధికారంలో అక్కడే ఉన్నారు. అక్కడే ఎదురు చూస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ నశించిపోయిన ఆ వ్యక్తుల దగ్గరికి, ఆ నశించిపోయిన ఆ ప్రజలందరి దగ్గరికి, ఆ నశించిపోయిన దేవుడి ప్రజలందరి దగ్గరికి. ఎందుకు తెలుసా? వాళ్ళందరికీ దేవుడు తెలుసు, ఆయన రక్షణని నేను చూస్తాను. ఈ ప్రజలందరి రక్షణ, ఇజ్రాయేల్ అంతా దేవుడు నమ్మిన వారు, వాళ్ళంతా ఎవరి కోసం ఎదురు చూసినారు? యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూసినారు. దేవుడు తెలుసు కాబట్టి పాతాళానికి వచ్చి యేసుక్రీస్తు వారు సువార్త చేస్తూ ఉంటే, నేను యేసుక్రీస్తు వారిని మీరందరూ ఎదురు చూస్తుంది నా గురించే, నేను మిమ్మల్ని పరదేశు చెరగా ఏం చేశాడంటే పరదేశులు ఇవాళ తీసుకున్నాడు. పరదేశుగా ఆ చెరగా 3వ ఏం చేసినాడంటే చెరగా తీసుకుని 3వ ఆకాశంలో ఉంచేసినాడు. అది పరదేశం అయింది. పాతాళంలో ఉన్నప్పుడు చెర, ఆకాశంలో ఉన్నప్పుడు పరదేశుగా మారింది. అలా యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెనక్కి రక్షించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ భూమికి ఆయన రాకడ ఎందుకు అంటే నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమికి వచ్చినాడు. వచ్చి ఆయన ఏం చేశాడు? వెనక్కి రక్షించాడు. పరదేశులు ఇప్పుడు పరిశుద్ధులంతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ నిర్గమనాన్ని చేసి ఈరోజు ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరు మరణించి పాతాళానికి వెళ్ళాలి. పాతాళం నుంచి పరదేశుకి మార్గమే లేదు, పరలోకానికి మార్గమే లేదు. ఎవరు పరలోకానికి మార్గాన్ని సృష్టించింది? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఒక్కరే ఈ పని చేసింది, ఈ కార్యం చేసింది యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఆయన ఇట్లా కిందికి దిగి ఇట్లా పైకి ఒక మార్గాన్ని సృష్టించినాడు. కాబట్టి ఆయన మాత్రమే నమ్ముకుంటే మనకు పరలోకానికి మార్గాన్ని చూపించిన వాడుగా, మార్గముగా
తనలో తండ్రిని చేర్చేవాడిగా మనకు ఈరోజు ప్రజలందరిలో పరిచయం అవుతున్నాడు. మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి, నమ్మాలి, బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, ఆయన వెంబడించాలి. యేసుక్రీస్తు నామములో ఇంకా మీరందరూ ఇంకా వాక్యాలు చాలా అధికారం ఇంకా ఉన్నాయి. కాకపోతే సమయం లేదు కాబట్టి ఇంకా ముగిద్దాం. యేసుక్రీస్తు నామంలో ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు నామంలో ఈ కొన్ని వాక్యాలు ఆశీర్వదించి ఉంచుకుంటారు.